ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన ఆయన నీతో చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారిని విడిచిపెట్టడు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుష్యులు కొంతకాలము నీతో ఉండి నిన్ను విడిచిపెట్టొచ్చు. చాలాసార్లు చాలామంది జీవితాల్లో డబ్బు, అందం, ఆస్తి, హోదా ఇవన్నీ ఉన్నప్పుడు వారితో కూడా స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, బంధువులు ఉంటారు, వారిని ప్రేమించే వారు ఉంటారు. ఇవన్నీ వారు కోల్పోయినప్పుడు వారిని విడిచిపెట్టే అనుభవాలు వారు ఎదుర్కొంటారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీకు కరువు లేదా కష్టం, నష్టం, నీకు వ్యాధి ఎదురైనప్పుడు నీ అనువారే, నిన్ను అధికంగా ప్రేమించు వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. కానీ దేవుని ఆశ్రయించు వారి జీవితంలో ఆయన ఎంత గొప్ప మేలు చేస్తాడంటే వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు నమ్ముకున్న వారే నిన్ను విడిచిపెడతారేమో, కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారేమో, కొన్నిసార్లు నువ్వు అధికంగా ప్రేమించిన నీ స్నేహితులు నిన్ను విడిచిపెడతారేమో, నీవు అధికంగా ప్రేమించినటువంటి నీ బంధువులు నిన్ను విడిచిపెడతారేమో. కానీ నా దేవుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయనను నువ్వు ఆశ్రయిస్తే ఆయన తప్పక నీ జీవితంలో మేలు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే మరి ఎంతోమంది జీవితాల్లో వారి జీవితాన్ని వ్యయపరుచుకున్నప్పుడు, నిజంగా మరణపు అంచుల్లో వారు ఉన్నప్పుడు, అందరూ వారి చేయి విడిచిపెట్టినప్పుడు దేవుడు వారి చేయి పట్టుకొని వారిని లేవనెత్తినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటున్నారో, నిజంగా అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో, అందరూ నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావేమో, నిజంగా నీ దగ్గర మేలు అనుభవించి నీ పరిస్థితి దారుణంగా మారిన తరువాత, నీ పరిస్థితి దిగజారిన తరువాత నీ చేయి విడిచిపెట్టినటువంటి అనుభవాలు నువ్వు ఎదుర్కొని దుఃఖిస్తున్నావేమో. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, నీ పరిస్థితుల్లో దేవుని వైపు మాత్రం నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఏ మాత్రం కూడా విడిచిపెట్టడు. అందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను పట్టుకొని నిలబెట్టే దేవుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుందని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, ఎబ్బేజుకు తోడుగా ఉన్న దేవుడు, దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన నిన్ను విడిచిపెట్టక నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకండి. దేవుని బిడ్డలారా, దిగులు చెందకండి. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టారని ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారేమో, అందరూ మీ చేయి విడిచిపెట్టారని దిగులుతో ఉన్నారేమో, డాక్టర్లు మీ చేయి విడిచిపెట్టారేమో, మీ బంధువులు మీ చేయి విడిచిపెట్టారేమో, మీ పరిస్థితులు విషమించిపోయి నిజంగా అన్నీ కూడా విడనాడినట్లుగా నీకు కనబడుతున్నాయేమో. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయనను ఆశ్రయించు. ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నీవు నాకు కావాలయ్యా, నీవు తప్ప ఇంకా నాకు వేరే ఆధారం లేదని చెప్పు. దేవుని బిడ్డ, తప్పక ఆయన నిన్ను విడిచిపెట్టక నీ చెయ్యి పట్టుకొని నేను లేవనెత్తబోతున్నాడు. నీ జీవితంలో ఒక మేలు ఆయన చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువుల చేతిలో నుండి దానియేలును విడిపించినట్లుగా శోధనలో పడిపోకుండా నిజంగా మెలకుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు నీకు ఒక విడుదలనివ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపును అందరూ చేయి విడిచిపెట్టారు, కానీ దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు కాబట్టి దేవుడు ఆయన చేయి విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడిని చేయి విడవను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వైపు చూడు, ఆయనను ఆశ్రయించు, తప్పక నీకు మేలు జరుగుతుంది. నిజంగా నీ ఉద్యోగంలో అందరూ నీ చేయి విడిచిపెట్టారా? నీ వ్యాపారంలో నష్టం కలిగిందని నీ దగ్గరున్న వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? దేవుని బిడ్డలారా, భయపడకండి. దేవుని వైపు చూడండి. మరలా నువ్వు కోల్పోయినంత
అంతా కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు. రెట్టింపు మరి ఘనతను మహిమను దేవుణ్ణి కలిగించబోతున్నాడు. ఆయనను ఆశ్రయించు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడింది. నీ జీవితంలో మేలు నువ్వు చూడాలంటే, నీ జీవితంలో దేవుని హస్తం నువ్వు చూడాలంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే మనుషులను కాదు, దేవుని ఆశ్రయించు. నీ జీవితంలో మేలు కలగబోతుంది. ఆయన నిన్ను ఏనాడు విడవక నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆయన వైపు చూసి ప్రార్థన చేయి. ఆయన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదని మాట్లాడావు. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే విడవబడిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభా, వారందరినీ ధైర్యపరచండి అయ్యా. వారి జీవితంలో మేలు చేయండి. ఆశ్రయ దుర్గమై వారి చుట్టూ మీరుండి అయ్యా, వారిని మీరు ఆవరించి మీ కృపచేత నింపి మీరు తోడుగా ఉండి వారిని లేవనెత్తి నడిపించమని కోరుతూ అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరున్నారని అభయమిచ్చి నడిపించమని బ్రతిమాలుతూ యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.